వివరాలు చూద్దాం. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల నేతల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 25 ఏళ్ల వరకు పునర్విభజన చేయకూడదని తీర్మానం చేశారు. పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణలో సమావేశం పెట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ ప్రతిపాదించారు. దీనికి అన్ని రాష్ట్రాల సీఎంలు ఆమోదించారు. ఏప్రిల్ 15న హైదరాబాద్లో డీలిమిటేషన్ పై సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. பயனுள்ள மக்கள் தொகை கருத்து நடைபெறுகின்ற சென்சஸ் அடிப்படையில் மேற்கொள்ளவிருக்கும் மக்கள் தொகை దక్షిణాది రాష్ట్రాలే దేశాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నాయని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. డీలిమిటేషన్తో రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగనివ్వబోమని స్పష్టం చేశారు. వచ్చే నెలలో హైదరాబాద్లో భారీ సభ నిర్వహించి దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామంటున్న మహేష్ గౌడ్తో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్. మారుం అపాయం చీఫ్ మినిస్టర్ మిస్టర్ ఎంకే స్టాలిన్ చెన్నైలో ఈ యొక్క జేఏసీ సమావేశం ఏదైతే ఉందో అది పూర్తయింది. డీలిమిటేషన్ సంబంధించి స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే కేటీఆర్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడే మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి తెలంగాణ పిసిసి అధ్యక్షులు మనతో ఉన్నారు. ఆయన అడిగి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఎలా వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు, వాళ్ళు తీసుకోబోయే డెసిషన్స్ ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఏమేంటి నిర్ణయాలు? తెలంగాణ రాష్ట్రం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్రం. ఎన్నో ఏళ్ల కలని యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి దయ వల్ల 2014లో సాకారమైంది. ఇది యంగ్ స్టేట్ తెలంగాణ, 11 సంవత్సరాల కొత్త స్టేట్. ఇది ఏ విఘాతం కలడానికి లేదు అనే మాట రేవంత్ రెడ్డి గారు మేము చెప్పడం జరిగింది. తెలంగాణకి డీలిమిటేషన్లో ఏమాత్రం నష్టం జరిగినా ఎంత దూరం పోవడానికైనా మా ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నమాట మీటింగ్లో చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇన్విటేషన్ ప్రకారం నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో హైదరాబాద్లో బీజేపీ యూనియన్ గవర్నమెంట్ కనువిప్పు కలిగే విధంగా ఒక మ్యాసివ్ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసి దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం మీద వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మీటింగ్ అందరూ కూడా రావడానికి ఒప్పుకున్నారు. మీరైతే ఆర్థిక విధ్వంసం అంటున్నారు. అయితే ఇంతకుముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ డీలిమిటేషన్ అనేది జీడిపి ప్రకారంగా జరగాలి, అభివృద్ధి పరంగా జరగాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చెప్పారు, జనాభా ప్రకారం కాకుండా. మేము కూడా అదే చెప్పాము. ఈ దేశానికి ఆర్థికంగా ఆదుకున్నటువంటి 10 టాప్ రాష్ట్రాల్లో సదర్న్ స్టేట్సే ఉన్నాయి. తెలంగాణ దాంట్లో ట్యాక్స్ పేయింగ్లో 2వ స్థానంలో ఉంది. సో సదర్న్ స్టేట్స్ ఇంత ఎకానమీ దేశానికి ఇస్తున్నప్పుడు మీరు ఇవాళ పాపులేషన్ హెడ్ కౌంట్ ప్రకారము డీలిమిటేషన్ చేస్తే మాకు సీట్లు తగ్గే అవకాశం ఉన్నది. తద్వారా భవిష్యత్తులో అన్నిటి కూడా విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పాటు పర్ క్యాపిటల్ ట్యాక్సేషన్ ఆర్థికంగా ఈ రాష్ట్రాల యొక్క ఉన్నతులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ కొత్త ప్రక్రియ అవసరమని కూడా రాజ్యాంగాన్ని అమెండ్ చేసి కొత్త ప్రక్రియ ప్రకారం సైంటిఫిక్ మెథడ్లో చేయాల్సిన విజ్ఞప్తి చేశాం. ఫైనల్గా ఒక 2 విషయాలు చెప్పండి. ఒకటి, ఈ కేటీఆర్ కూడా లేదు కేసీఆర్ కానీ మీరు పెట్టబోయే బహిరంగ సభలో పార్టిసిపేట్ చేయాల్సే అవకాశం ఉందా? చూద్దాం, దాన్ని బట్టి అందరినీ ఆహ్వానిస్తాం. ఇది నేను చాలామంది తమిళనాడు ఒక గొప్ప విషయం ఏంటంటే తమిళనాడు విషయానికి వచ్చిన అన్ని పార్టీలు ఏకమై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టు తెచ్చుకుంటారు. ఇక తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో అంటే పొలిటికల్గా కూడా ఏకీకృతం అంటే కాంగ్రెస్ మీరు కేటీఆర్ భవిష్యత్తులో వచ్చే రాజకీయాలకి పొంతన లేదు. ఇది వేరే సబ్జెక్ట్, అది వేరే సబ్జెక్ట్. సార్ ఫైనల్గా ఒకటే సార్, జగన్ లేఖ రాయడం జరిగింది. ఆ లేఖను చూస్తే ఏమనిపించింది? ఒకటోది, ఆయన మా వైపు ఉన్నారని కనిమూలి చెప్పారు. దానిపైన మీరేమంటారు? జగన్ రాసిన లేఖలు పూర్వపరాన్ని చూడలేదు. ఏది ఏమున్నా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం విషయంలో అన్ని పార్టీలు కలిసి రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. మొత్తం మనం చూస్తున్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి దీంట్లో ఈ యొక్క డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. బహిరంగ సభ తెలంగాణలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఇదే మీటింగ్ ఏదైతే మొదటి మీటింగు ఇది మొత్తం ఒక స్టార్ హోటల్లో జరిగింది. తెలంగాణలో ప్రజల సమక్షంలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ వీళ్ళందరూ కూడా ప్రసంగించబోతున్నారు. తద్వారా ఆ యొక్క బహిరంగ సభ ఎలాంటి మెసేజ్ను దేశం మొత్తానికి ఇవ్వబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. వీడియో న్యూస్ నటరాజు, దినేష్, ఆంధ్రజ్యోతి, చెన్నై నుంచి.